రెండు ప్రీ మెట్రిక్, రెండు పోస్ట్ మెట్రిక్. ఎంత స్టూడెంట్స్ ఉన్నారు అప్రాక్స్ వాళ్ళ 50-60 ఉన్నారు. పోస్ట్ మెట్రిక్ కాలేజ్ బాయ్స్ 70 దాకా ఉన్నారు. ప్రీ మెట్రిక్ తక్కువ ఉన్నారు. ప్రీ మెట్రిక్ బాయ్స్ ట్రైబల్ ఏమన్నా ఉన్నాయండి? నగరీలో తక్కువే ట్రైబల్ గురుకుల పాఠశాలలు అయితే అంబేద్కర్ గురుకులము, మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకులము, ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్, ట్రైబల్ గురుకులాలు ప్లస్ రెసిడెన్షియల్స్ ఇవి మాత్రమే డే టైంలో పిల్లలంతా ఉంటారు. సరుకులు టెండర్ల దారులు పంపిస్తారు. అవి చెక్ చేస్తే మాకు ఏదైనా యూజ్ ఉంటుంది. ఇప్పుడు ప్రీ మెట్రిక్ హాస్టల్స్, పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ డే టైంలో ఉండరు వాళ్ళు. అక్కడ పర్చేజింగ్ కమిటీ వార్డెన్స్ కాబట్టి 10 రోజులకు వారం రోజులకు ప్రొవిజన్స్ కొనుక్కుంటూ ఉంటారు. కాబట్టి అక్కడ చెక్ చేసేది ఉండదు, పెద్దగా అవసరం ఉండదు. కానీ మార్నింగ్ 9 లోపల అయితే మేము చెక్ చేస్తే యూజ్ ఉంటుంది. ఈవినింగ్ 4:35 తర్వాత అయితే యూజ్ ఉంటుంది. అటు యూజ్ లేదు కాబట్టి ఇట్లా ఏదైనా స్కూళ్ళలో దొరికితే పిల్లలతో మాట్లాడతాం అట్లా. సోలార్ పైన ప్యానల్ చూస్తారు, కరెంట్ ప్రాబ్లం లేదు. అయితే వాటర్ ట్యాంక్ అందరికి చెప్తున్నారు. మెస్ 4 ఇస్తున్నారు. చికెన్ పెట్టారు, చూసేయడం కాదు, హాయి రావడం అంటే ఉద్యోగం చేయాలని లేదు. చూసారు కదా మీరు ఓవరాల్గా యూనివర్సిటీ లెటరేట్ మీద సార్ నెంబర్ తీసుకొని లెటర్ పెట్టండి ఒకటి ప్రాబ్లమ్స్ రాసుకొని ఏరా ఏంటా ఫేస్లు అంటే డల్గా ఉన్నాయి, తిన్నాం లేదా? తిన్నారా? స్కూల్లో భోజనాలు బాగుంటాయా? డైలీ ఎక్కిస్తున్నారా? స్కూల్లో డైలీ ఎక్కిస్తారా? చెప్పాలమ్మా. హాస్టల్ ఎన్ని ఇస్తారు వారానికి? ఎన్ని ఇస్తారు హాస్టల్? డైలీ కూడా పాలు ఇస్తున్నారండి? స్నాక్స్ ఇస్తున్నారు సాయంత్రం? వాడే సార్ ఉంటారు రోజు? అప్పుడప్పుడు ఉండడా? వెనస్డే ఉండడా? ఇన్ని బాగానే ఉంటాయి, భోజనం టిఫిన్ నిన్న చికెన్ బిర్యానీ బాగా చేశారు. ఎంతమంది ఉన్నారు వంట వాళ్ళు? ఉన్నారు. మీ స్టూడెంట్స్ ఎంత స్ట్రెంత్? 90. టిఫిన్స్ ఏమన్నా మార్చాలా? నేను ఒక టిఫిన్ మార్చాను మాత్రం. ఎగ్ ఫ్రైడ్ రైస్ తింటారా? ఎగ్ ఫ్రైడ్ రైస్